కంది శ్రీనివాసరెడ్డి గారు, అసలు నేను అంటే పర్సనల్గా మిమ్మల్ని అడుగుతున్నాను, అన్యదా భావించకండి. ఎందుకు మీకు ఆదిలాబాద్ ప్రజలంటే అంత ప్రేమ మీకు? ఎందుకంటే స్వల్ప ఓట్ల మెజారిటీతో మీరు ఓటమి పాలైనప్పటికీ అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ మీరు ముందుకెళ్తూ ఉంటారు. నేను కూడా పర్సనల్గా నేను ఆదిలాబాద్ వచ్చినప్పుడు కూడా నేను చూడటం జరిగింది. ఎప్పుడు కూడా వాళ్ళకి అన్నదానమనో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఎందుకు మీకు ఇంత ప్రేమ? ఒకటే అండి, ఆదిలాబాద్ ప్రాంతంలో నేను మా తండ్రి గారు, మా తాత ముత్తలు అందరూ కూడా ఆదిలాబాద్ మట్టిలో పుట్టినాం. ఆ ప్రాంతం అత్యంత వెనుకబడ్డ ప్రాంతం, ప్రజలు కష్టజీవులు. ఆదిలాబాద్ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం అనడం కంటే వెనుకబడేబడ్డ ప్రాంతం అనడం ఒక నిజంగా కరెక్ట్ వర్డ్ దానికి. ఆదిలాబాద్ ప్రాంతం అన్న దాన్ని ఇంత చదువుకొని ఇంత మంచి స్థాయికి వచ్చినాము, మేము ఇంకా సంపాదించుకున్నది చాలు, ప్రజల సేవ చేయాలన్నటువంటి ఒక గొప్ప సానుకూల దృక్పథంతో, ఒక పాజిటివ్ పాలిటిక్స్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో నేను రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. ఆదిలాబాద్ ప్రజలు నన్ను హక్కున చేర్చుకున్నారు. సరే, అనేక కారణాల వల్ల వారు నన్ను గెలిపియాలని ఉన్నా కూడా అనేక కారణాల వల్ల నేను ఓడిపోయి ఉండవచ్చు, ఓట్ల చీలిక వల్ల కానీ మరో విషయంలో కానీ మళ్ళీ అసెంబ్లీలో 50,000 ఓట్లు ఇచ్చినటువంటి ఆదిలాబాద్ ప్రజలు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో 77,000 ఓట్లు, అంటే ఆదిలాబాద్ పార్లమెంట్లో అత్యధికంగా మా నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఓట్లు రావడం జరిగింది. సో 77,000 ఓట్లను అందించిండ్రు. సో ఆదిలాబాద్ ప్రజలకి నేను ఎప్పటికీ కూడా నాకు వాళ్ళతో విడదీయలేని అనుబంధం ఉన్నది. వారితో నా ప్రయాణము. ఆదిలాబాద్ సర్వతోముఖాభివృద్ధికి అన్ని రంగాలలో ఆదిలాబాద్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. నా కార్యక్షేత్రం కానీ నేను ఏ పని చేసినా కూడా మంచి పని అన్నీ కూడా ఆదిలాబాద్ ప్రజలకే మొట్టమొదటగా నేను చేయాలన్నటువంటి ఒక గొప్ప దృఢ సంకల్పంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. సో ఈ సేవ ఇలాగే కొనసాగుతుందని ప్రజలందరి ఆశీర్వాదంతో నేను చక్కగా చేస్తా ఉన్నాను. అది మనకి తెలిసినట్టు రాజు ఎక్కడున్నా రాజు అన్నట్టు, ప్రజల మనసు గెలుచుకున్న వాళ్ళే రాజు అన్నట్టు అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల మనసును గెలుచుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈ రోజున రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మీరు ఆదిలాబాద్ని ముందుకు తీసుకువెళ్తున్న తీరు, ఆదిలాబాద్ ప్రజల యొక్క సంక్షేమం కోసం మీరు పాటుపడుతున్న తీరు మరి అందరికీ కూడా దిక్సూచిగా ఉంటుందని కూడా మేమందరం కూడా ఆశిస్తున్నాం సార్. ధన్యవాదాలండి మీరు స్టూడియోకి వచ్చినందుకు శ్రీనివాసరెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది